వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పుల్మద్ది గ్రామానికి చెందిన అంతమ్మ అనే వృద్ధురాలు తనకు ఎదురవుతున్న తీవ్ర అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా తమ భూమి విషయంలో ఇరుగు పొరుగు వారు మరియు సర్పంచ్ అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. అంతమ్మ తెలిపిన వివరాల ప్రకారం రామాద్రి వెంకటయ్య, శ్రీశైలం అనే వ్యక్తులు గత 2 ఏళ్లుగా తమ భూమి సరిహద్దు వద్ద కాలువ తవ్వుతూ బూతులు తిడుతూ తీవ్రంగా వేధిస్తున్నారు. తమ స్థలంలో ఉన్న మామిడి చెట్టును నరకాలని చూస్తున్నారని, పొలానికి వెళ్లే దారి తోవ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పుల్మద్ది గ్రామానికి చెందిన అంతమ్మ అనే వృద్ధురాలు తనకెదురవుతున్న తీవ్ర అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా తమ భూమి విషయంలో ఇరుగు పొరుగు వారు మరియు సర్పంచ్ అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. అంతమ్మ తెలిపిన వివరాల ప్రకారం రామచంద్ర వెంకటయ్య, శ్రీశైలం అనే వ్యక్తులు గత 2 ఏళ్లుగా తమ భూమి సరిహద్దు వద్ద కాలువ తవ్వుతూ బూతులు తిడుతూ తీవ్రంగా వేధిస్తున్నారు. తమ స్థలంలో ఉన్న మామిడి చెట్టును నరకాలని చూస్తున్నారని, పొలానికి వెళ్లే దారి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వర్షాలు నీటిని మా పొలాల్లోకి, పంటల వైపు ఆ నీటిని కాలువ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై గ్రామంలో పంచాయతీలు పెట్టినా, ఊరి పెద్దలు చెప్పినా సదరు వ్యక్తులు వినడం లేదని, తమకు ఎటువంటి మద్దతు లభించడం లేదని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపే కారణమా, స్థానిక సర్పంచ్ శివయ్య వైపున ఉన్నవారు తమపై కక్ష గట్టారని, ఎన్నికల్లో ఓటు వేయలేదనే కారణంతోనే గత కొద్ది కాలంగా తమను నిద్ర లేకుండా, ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తమకు ఉన్నది ఒకే ఒక కొడుకని, రోజువారీ పనులకు లేదా ఊరికి వెళ్తే చేను వద్ద ఈ విధమైన అరాచకాలు చేస్తున్నారని వాపోయారు. గత 4-5 ఏళ్లుగా ప్రశాంతత లేకుండా తీవ్ర ఆందోళనలో గడుపుతున్నామని, సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమ భూమికి తోవకి న్యాయం చేయాలని, వేధింపుల నుండి రక్షణ కల్పించాలని అంతమ్మ వేడుకున్నారు.